అంతన్నారు ఇంతన్నారు ఆయనే అసలు పవర్లోకి తెచ్చాడన్నారు. అంతలోనే అంత కంట్రోలా? అంతే మరి. అటు నుంచి ఓ ఇద్దరు ఇటు నుంచి ఓ ఇద్దరు గుసగుసలాడుతుంటే చెవిలో నూరి పోస్తుంటే హైకమాండ్ మాత్రం ఏం చేస్తుంది? అదే చేస్తుంది. ఇదంతా మన రేవంత్ రెడ్డి గురించే. బాస్ ఏం చేయాలన్నా హైకమాండ్ను అడగాల్సిందేనా అని అందరూ ఇప్పుడు అనుకుంటున్నారు. కేబినెట్ ఎటు ఆయన అనుకున్నట్లు చేసుకోలేకపోయారు, ఆయన మనుషులకు ఇచ్చుకోలేకపోయారు. అయితే దానికి సామాజిక న్యాయం అనే నేషనల్ వైడ్ కాన్సెప్ట్ ముందు పెట్టేసరికి ఎవరూ ఏమీ అనలేకపోతున్నారు. కానీ వచ్చింది ముగ్గురు. ఆ ముగ్గురికి ఏ శాఖలు ఇస్తారనేది కూడా తేలలేదు. దానికి కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యారు. అంటే ఏ శాఖలు ఇచ్చుకోవాలో కూడా స్వేచ్ఛ లేదా అనే చర్చ మొదలైంది. కాకపోతే హోం, మున్సిపల్, విద్యాశాఖలు రేవంత్ దగ్గరే ఉన్నాయి. అవన్నీ ముఖ్యమైనవే. మరి రేవంత్ వాటిని ఇవ్వడానికి సిద్ధపడతారా లేదా అన్నదే ప్రశ్న. మున్సిపల్ ఆదాయం ఎక్కువ, విద్యలోనూ ఆదాయం బాగానే ఉంటుంది. ఇక్కడ ఆదాయం అంటే వేరే, అర్థం చేసుకోండి అంతే. హోంశాఖ అయితే ఎవరిని కంట్రోల్ చేయాలన్నా వ్యవస్థ చేతిలో ఉన్నా కావాలి. అయితే గీతే ఈ శాఖలు రేవంత్ తన మనుషులకి ఇచ్చి వచ్చిన కొత్త వాళ్ళకి వేరేవి ఇవ్వచ్చు అని చెప్పుకుంటున్నారు. అసలు మొదట్లోనే సీతక్కకు హోం అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏమన్నా అలాంటిదేమైనా జరుగుతుందా అని చర్చించుకుంటున్నారు. అలాంటి మార్పులు చేస్తారా లేక అధిష్టానం అలాంటివి కుదరదని చెబుతోందా? ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఇక్కడి నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చే బ్యాచ్ ఎటు ఉన్నారు. ఏమైనా రేవంత్కు కంట్రోల్ తగ్గిందని అనిపిస్తోంది. మొదట్లో ఎవరని చెప్పినా రేవంత్దే పైచేయి అయింది. కానీ క్రమంగా అది తగ్గినట్లు కనబడుతోంది. ఎందుకంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, రియల్ ఎస్టేట్ పడిపోవడంతో మధ్యతరగతి ఆపై సెక్షన్లలో అయితే కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం పథకాలు గ్రాడ్యువల్ గా అమలు చేసుకుంటూ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా జనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారనే టాక్ గట్టిగా ఉంది. ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా వర్కౌట్ వల్ల అనిపిస్తోందా లేక నిజంగానే గ్రౌండ్ లెవెల్లో అలా ఉందా అనేది తేల్చాల్సి ఉంది. ఈ పరిస్థితితో అసలు రేవంత్ రెడ్డిని మార్చి సీఎంగా వేరే వారిని పెడతారా అనే చర్చ కూడా వచ్చింది. అయితే రేవంత్ను మారిస్తే మొదటికే మోసం వస్తుందనే అంచనాలు కాంగ్రెస్ అధిష్టానం ఉందని, అందుకే ఆ ఆలోచనను యాక్సెప్ట్ చేయలేదని అంటున్నారు. అయితే అప్పటి నుంచి నిర్ణయాల్లో మాత్రం అధిష్టానం జోక్యం పెరిగింది. పైగా ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ వచ్చాక ఆ విషయం మరింత స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు కేబినెట్ విస్తరణలోనూ శాఖల కేటాయింపులోనూ రేవంత్ రెడ్డి ఫాలో ది హైకమాండ్ అనాల్సిన పరిస్థితే కనబడుతోంది. మరి ఏ పరిస్థితి ఎప్పటి వరకు ఉంటుందో, మధ్యలో ఏమైనా మార్పులు వస్తాయా అంటే అది రాజకీయ సమీకరణాలు మారుతున్న దాన్ని బట్టే ఉంటాయి.